పోషణ చాప్టర్లో మొక్కలలో పోషణ అనే చాప్టర్ చూసినట్లయితే సరే మొక్కలలో పోషణ అంటే మొక్కలు స్వయం పోషకాలుగా పరిగణిస్తారు. ఎందుకంటే తమకు తాముగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దే ఆర్ ఆటోట్రోఫ్స్. ఈ భూమిపై కేవలం తమకు తాముగా ఆహారాన్ని తయారు చేసుకున్న జీవరాశులు కేవలం మొక్కలు మాత్రమే. ఆ ప్రక్రియను ఏమంటామంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. సో దీని ఫోటోసింథసిస్ అని పిలుస్తుంటారు ఇంగ్లీష్లో, రైట్? సరే సార్, మన టెట్ డిఎస్సి వాళ్ళకి ఎస్జిటి పాయింట్ ఆఫ్ వ్యూలో మొక్కలలో పోషణ పాయింట్ చూద్దాం మనం. రైట్, మొక్కలలో పోషణ చాప్టర్ సంబంధించిన సిలబస్ చూసినట్లయితే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవి ఆహారంలో ముఖ్యమైనటువంటి అంశాలు. మన శరీరానికి అవసరమైన వీటిని పోషకాలు అని పిలుస్తారు. జంతువులు లేదా మానవులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే మొక్కలపై ఆధారపడతారు. క్లియర్. సో ప్రపంచ మానవాళి మరియు జంతువులు పూర్తిగా మొక్కలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆహారం కోసం మొక్కలపై ఆధారపడతాం. ఉదాహరణకి మనం తీసుకున్న రైసు, ఇడ్లీ, దోశ, పిండి ఇవన్నీ కూడా మొక్కల నుంచి ఉత్పత్తి తయారు చేయబడతాయి. జంతువులు కూడా శాకాహారాలన్నీ కూడా మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి ప్రపంచ మానవాళి మరియు జంతువులు పూర్తిగా మొక్కలనే ఆహారంగా తీసుకుంటాయి, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా. క్లియర్, రైట్. ఇంతకుముందు చెప్పినట్టు గతంలో క్లాస్ చెప్పినట్టుగా ఆహార పదార్థాలుగా ఇవన్నీ చెప్పుకుంటాం. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. అయితే మొక్కలలో పోషణ విధానం ఇందాక చెప్పాం సార్. మొక్కలు స్వయం పోషకాలుగా పరిగణించబడతాయి. స్వయం పోషకాలుగా పరిగణించబడతాయి అంటే ఏంటంటే తమకు తాముగా ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి జీవరాశులు. అయితే ఈ పోషణ విధానం ఎలా ఉంటుంది అని అడిగితే మొక్కలు నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు ఖనిజ లవణాలు ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే జీవులు. గాలిలో ఉన్న CO2, నేలలో ఉన్న H2O, అలాగే సూర్యరశ్మి, పత్రహరితం ఈ 4 కారకాలు ఉపయోగించుకొని తమకు తాముగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అందుకే దాన్ని ఏమన్నారు? స్వయం పోషకాలు అంటారు. అంటే స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అంటే ఈ పోషణ విధానంలో ఏం తీసుకుంటాయి? నీరు, అలాగే CO2 తీసుకుంటున్నాయి, ఖనిజ లవణాలు తీసుకుంటున్నాయి. రైట్. పోషణ అనేది ఏంటంటే ఒక జీవి ఆహారాన్ని తీసుకుని మరియు శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానం. రైట్, చూడండి ఇక్కడ మొక్కలు ఆహారం ఏ విధంగా తయారు చేసుకుంటాయో ఒక డయాగ్రామ్, ఒక ఇమేజ్ రూపంలో చూపడం జరిగిందండి. సూర్యకాంతి తీసుకోవడం జరుగుతూ ఉంది, ఓటు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది, CO2 తీసుకోవడం జరుగుతూ ఉంది, వాటర్ జరుగుతూ ఉంటుంది. అంటే మొక్కలు ఏం చేస్తున్నాయి? నేల నుంచి వాటర్ తీసుకుంటున్నాయి, గాల్లో CO2 లాక్కుంటున్నాయి, అలాగే ఓటు రిలీజ్ చేస్తున్నాయి, సన్లైట్ లాక్కుంటూ ఉన్నాయి. సో దీన్ని ఈక్వేషన్ రూపంలో తర్వాత మనం చూద్దాం. పోషకాలు శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అవసరమైన శక్తినిస్తాయి. సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటే ఏంటంటే సరళ పదార్థాలను ఉపయోగించుకొని స్వయంగా ఆహారం తయారు చేసుకోవడం. సరళ పదార్థాలు అంటే ఏంటి? నేలలో ఉన్న నీరు ఒక సరళ పదార్థం, గాలిలో ఉన్న CO2 ఒక సరళ పదార్థం, మరియు ఒక సూర్యకాంతి, అలాగే పత్రంలో ఉన్న పత్రహరితం ఈ 4 కారకాలను ఉపయోగించుకొని గ్లూకోజ్ అనేటువంటి ఒక పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. అందుకే దీన్ని స్వయం పోషణ అంటారు. మొక్కలని స్వయం పోషకాలు అంటారు, జంతువుల్ని పరపోషకాలు అంటారు. సొంతంగా తయారు చేసుకుంటాయి కాబట్టి స్వయం పోషకాలు. మొక్కలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడతాయి కాబట్టి పరపోషకాలు అంటారు. క్లియర్. మొక్కలను స్వయం పోషకాలని, జంతువులని పరపోషకాలని పిలుస్తూ ఉంటారు. మైండ్ ఇట్. అంటే ఈ జీవశాస్త్రంలో ఒక జీవి అంటే మానవుడు కావచ్చు, ఒక బ్యాక్టీరియా కావచ్చు, ఒక మొక్క కావచ్చు, ఒక జంతువు కావచ్చు, తన దేహం దేనితో తయారు చేయబడుతుంది అంటే కణాలతో. ఎలా సార్? కణాలతో. అంటే జీవి దేంతో తయారు చేయబడుతుంది? కణాలతో నిర్మించబడుతుంది. ఆ జీవిలో పనిచేసే ఆ పార్ట్ కూడా కణమే. అందుకే జీవుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం కణం అని చెప్తుంటారు. ఇలాంటి కణాలు శరీరంలో రకరకాల ఆకృతుల్లో ఉంటాయి, రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కాలేయంలో కణాలు ఒకలా ఉంటాయి, మెదడులో కణాలు ఒకలా ఉంటాయి, కిడ్నీలో కణాలు ఒకలా ఉంటాయి, ఊపిరితిత్తుల కణాలు ఒకలా ఉంటాయి. ఊపిరితిత్తులో వాటిని ఆల్వియోలై వాయుకోశాలు అంటారు, కిడ్నీలో నెఫ్రాన్లు అంటారు, మెదడులో న్యూరాన్లు అంటారు, అలాగే లివర్లో హెపాటిక్ కణాలు అంటారు, మజిల్లో మయో కణాలు అంటారు, మయోసైట్స్ అంటారు. అంటే ఆకారం వివిధ రకాల ఆకృతులు ఉంటాయి. అయితే ప్రతి కణం యొక్క మధ్యలో కేంద్రకం ఉంటుందండి, న్యూక్లియస్.
కేంద్రకం లేదా న్యూక్లియస్ అందులో డిఎన్ఏ ఆర్ఎన్ఏ పదార్థాలు ఉంటాయి. డిఎన్ఏ అనే ఒక జన్యు పదార్థం ఖచ్చితంగా ఉంటుంది. క్లియర్. చూద్దాం సార్. సజీవుల యొక్క దేహం కణాలు అనే చిన్న చిన్న ప్రమాణాలతో తయారు చేయబడుతుంది. సజీవులు అంటే మొక్కలు, జంతువులు. ప్రాణం ఉన్న ఏ జీవైనా దేంతో తయారు చేయబడుతుంది అంటే కణాలు. కణం కణత్వచం అనే పిలువబడే పలుచన వెలుపలే పొరతో ఆవరించబడి ఉంది. మన చుట్టూ ఉన్న గోడ గదిని కాపాడుతుంది. అలాగే కణం చుట్టూ ఉన్న కణం లోపల భాగాలను కాపాడే పొర కణ కవచం. మొక్కలలో మాత్రమే ఉంటుంది ఇది. చాలా కణాలు విభిన్నంగా ఉంటాయి, రకరకాల ఆకృతుల్లో ఉంటాయి. ఇప్పుడే చెప్పాం మనం. మధ్య భాగంలో స్పష్టమైన గుండ్రటి కేంద్రకం అనే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి నిజ కేంద్రక కణంలో ఖచ్చితంగా లోపల కేంద్రకం ఉంటుంది. కేంద్రకం కణద్రవ్యం అని పిలువబడే జెల్లీ వంటి పదార్థంతో ఆవరించబడి ఉంటాయి. కేంద్రకం కణద్రవ్యం అనే పిలువబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడి ఉంటుంది. క్లియర్. అంటే కణంలో మధ్య భాగంలో కేంద్రకం, తన చుట్టూ ఉన్న ఒక జెల్లీ వంటి పదార్థాన్ని కణద్రవ్యం అని అంటారు. క్లియర్. ఇలా ఉంటాయి సార్. ఇవి కణము, కణద్రవ్యము, కేంద్రకం. సరే, ప్రతి కణంలో ఒక భాగంలో కేంద్రకం కనిపిస్తోంది. ఇదంతా కూడా కణద్రవ్యం. చూసారా, తన చుట్టూ ఉన్న దాన్ని కణకవచం అంటారు. దీన్ని కణకవచం. క్లియర్. ఆ లోపల ఉండే పొరనే కణత్వచం అంటాం. అంటే కణత్వచం పైన కణకవచం, కణకవచం కింద కణత్వచం. కణం చుట్టూ ఉండి ఆవరించే పలచన పొరనే కణత్వచం అయితే దాన్ని రక్షించే పొర కణకవచం. రెండు కణాల మధ్య ఉండే విభాగమే కణకవచము. క్లియర్. రైట్ సార్. కణకవచాన్ని ఇంగ్లీష్లో సెల్ వాల్ అంటారు, కణత్వచాన్ని సెల్ మెంబ్రెయిన్ అంటారు. క్లియర్. కణత్వచం ఆవరించబడి ఉంటుంది. అలాగే మధ్య భాగం గుండ్రటి కేంద్రకం, మధ్యలో కేంద్రకం ఉంటుంది. కణంలో కేంద్రకం, దాని చుట్టూ కణద్రవ్యం ఉంటుంది. ఇది మనం చెప్పుకున్నటువంటి పాయింట్. జీవులు చిన్న చిన్న కణాలతో నిర్మించబడతాయి. మొక్కలలో పోషణ విధానాన్ని ఈ విధంగా పిలుస్తాం. ఎలా? కిరణజన్య సంయోగక్రియ. సరే, మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ ఏ భాగంలో జరుగుతుంది అంటే పత్రాలు. అంటే కిరణజన్య సంయోగక్రియలో ఏం తయారు చేయబడుతుంది? ఆహారం. అంటే ఈ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? పత్రంలో. అందుకే పత్రాన్ని ఏమంటాం మనం? ఆహార కర్మాగారం. గత క్లాస్లో మనం చెప్పడం జరిగింది. పత్రాన్ని ఆహార కర్మాగారంగా పిలుస్తారు, ఫుడ్ ఫ్యాక్టరీ. సరే, ఇందాక చెప్పాం మీకు, నేలలో ఉన్న నీరు, ఖనిజ లవణాలు వేర్ల ద్వారా పీల్చుకోబడి పత్రాలకు రవాణా చేయబడతాయి. ఉపరితలంపై గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లోపల తీసుకోబడుతుంది. ఆ రంధ్రాలని పత్రరంధ్రాలు అంటారు. అంటే ఇక్కడ మెకానిజం చెప్పబడుతుంది. చూడండి, ముందు ఈ ప్రక్రియకు నీరు కావాలి. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నేల నుంచి. నేలలో ఉన్న నీరు పత్రాలకు ఎలా చేరుతుంది? వేర్ల ద్వారా. ఇది తెలిసిందే కదా. ఆ తర్వాత మరి గాలిలో ఉన్న CO2 పత్రంలోకి రావాలి అంటే పత్రంలో చిన్న రంధ్రాలు ఉంటాయి. పత్రరంధ్రాలు లేదా స్టొమాటా అని పిలుస్తారు. పత్రరంధ్రాలు, స్టొమాటా అంటారు. సూక్ష్మ రంధ్రాలు అని చెప్పాం కదా సార్. రైట్. నో. నీరు, ఖనిజ లవణాలు వేర్ల ద్వారా వెళ్తాయి. పత్రరంధ్రాల ద్వారా CO2 వస్తుంది. చూడండి, ఇది పత్రం యొక్క అడ్డుకోతండి. ఇలా చూస్తే ఇలా ఉంటుందన్నమాట. క్లియర్. అయితే ఈ కిరణజన్య సంయోగక్రియ ఈక్వేషన్ చూసారా, ఇలా ఉంటుందండి. CO2 తీసుకుంది, అదిగోండి. అలాగే CO2 తీసుకుంది, నీరు తీసుకుంది, సూర్యకాంతి, పత్రహితం, ఈ 4 కారకాలు ఉపయోగించుకుని కార్బోహైడ్రేట్ తయారవుతుంది. కార్బోహైడ్రేట్ అంటే ఇక్కడ గ్లూకోజ్ అనమాట. ఏం రిలీజ్ చేయబడుతుంది? ఆక్సిజన్ బయటకు వెళ్తుంది అనమాట. క్లియర్. రైట్. ఇది కూడా పత్రరంధ్రం ఇలా ఉంటుందన్నమాట. వేరు, కాండం, కొమ్మలు మరియు పత్రాల ద్వారా సాగిపోయే గొట్టాల వంటి నాళాల ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు పత్రాలకు రవాణా జరుగుతాయి. మరియు వేరు, కాండము, కొమ్మలు మరియు పత్రాల ద్వారా సాగిపోయే గొట్టాల వంటి నాళాల ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు పత్రాలకు రవాణా అవుతాయి. ఇవి పోషకాలను పత్రాలకు చేరవేయటం కొరకు నిరంతర మార్గాన్ని లేదా దారిని ఏర్పరుస్తాయి. ఇవి పోషకాలను పత్రాలకు చేరవేయడం కొరకు నిరంతర మార్గాన్ని దారిని ఏర్పరుస్తాయి. ఇక్కడ చూడండి సార్, వేరు, కాండము, కొమ్మలు, పత్రాల ద్వారా సాగిపోయే గొట్టాల నిర్మాణాలు అంటే మీకు 9th 10th క్లాస్లో ఏమొస్తుందండి? ఇక్కడ దారువు, పోషక కణజాల పదాలు వస్తాయి. దారువు అంటే జైలం ఇంగ్లీష్లో అంటాం సార్. నీరు, ఖనిజ లవణాలను సేకరించే విధానం దారువు అంటాం. పోషక కణజాలం అంటే ఫుడ్కి తీసుకెళ్ళడం. పోషక కణజాలం అంటే ఫుడ్ తీసుకెళ్ళేది. అంటే పోషకాలను రవాణా చేసే కణజాలం పోషక కణజాలం అంటాం. నీరు, ఖనిజాలను తీసుకెళ్ళి దారు అంటాం. ఇక్కడ దాన్ని గొట్టాల మండాలని వాడాడు అంతే. అయితే పోషకాలను పత్రాలకు చేరవేయటం కొరకు
ఒక మార్గాన్ని దాన్ని ఏర్పాటు చేస్తాయి. సరే, పత్రాలు పత్రహరితం అనే ఆకుపచ్చన వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. అసలు మొక్కలు ఆకుపచ్చగా ఎందుకు ఉంటాయి అని క్వశ్చన్ అడిగితే మొక్కల్లో ఉండే పత్రహరితం అనేది కూడా ఆన్సరే, బయోలాజికల్ రీజన్. అదే ఫిజికల్ రీజన్ అయితే ఏంటంటే, భౌతిక కారణం ఏంటంటే ఆకుపచ్చ కాంతి పరావర్తనం అని చెప్తుంటాం మనం. క్లియర్. ఆకుపచ్చ కాంతి పరావర్తనం అనేటువంటిది దాన్ని చెప్పుకుంటాం. ఇది సౌరశక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ శక్తి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి నుండి ఆహారం తయారు చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. క్లియర్. రైట్ నౌ, సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాలు తయారు జరగడం వల్ల ఇది కిరణజన్య సంయోగక్రియ పిలువబడుతుంది. చూసారా, అంటే మొక్కలలో ఆహారం తయారు చేయడానికి ఏం కావాలి? సూర్యకాంతి. కాబట్టి కిరణము, జన్యులు అంటే కారకాలు, మిగతా CO2, H2O ఇవన్నీ కలిపి సంయోగం ఫుడ్ తయారయ్యే క్రియ, ఫుడ్ తయారయ్యేటువంటి క్రియ. అందుకే దాన్ని కిరణజన్య సంయోగ క్రియ. కిరణము అంటే కాంతి అండి, జన్యువులు అంటే కారకాలు, మిగతా కారకాలు H2O, పత్రహరితము ఇవన్నీ కూడా ఈ రెండు కలిసి సంయోగం కలిసి ఫుడ్ తయారయ్యే ప్రక్రియ. అందుకే దీన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు. సరే, అంటే కిరణజన్య సంయోగ అవసరం జరగడానికి గల కారకాలు ఏం కావాలి? ఇగోండి ఇవే, పత్రహరితము, నీరు, సూర్యకాంతి, కార్బన్ డైఆక్సైడ్. సరే, భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు అంటే ప్రపంచంలో భూమిపై గల శక్తికి ప్రధాన వనరు సూర్యుడు. సింపుల్. ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ బిట్టే కానీ ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం మనం. చాలా వరకు భూమి మీద గల శక్తి కారణం మొక్కలు అని కొంతమంది ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఈ మొక్కలకు శక్తి కావాలన్నా సూర్యుడిపై డిపెండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి భూమిపై శక్తికి ప్రధాన వనరు ఎవరు అని క్వశ్చన్ అడిగితే సూర్యుడు. గుర్తుపెట్టుకోవాలి సార్. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు. అలాగే ఆక్సిజన్ వాయువు కూడా ఈ కిరణజన్య సంయోగ విడుదలవుతుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే వాయువు ఏంటి? O2. తీసుకునే వాయువు ఏంటి? CO2. ఈ రెండు పాయింట్లు ఇంపార్టెంట్ సార్. కిరణజన్య సంయోగంలో తీసుకునే వాయువు CO2, విడుదలయ్యే వాయువు ఆక్సిజన్. అసలు కిరణజన్య సంయోగం లేకపోతే భూమి మీద జీవుల మనుగడ అసాధ్యం. ఎందుకంటే ప్రపంచ మానవాళి, జంతువులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మొక్కలపై ఆహారం కోసం ఆధారపడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రక్రియ లేకపోతే జీవరాశుల మనుగడ సాధ్యం కాదు అని చెప్పేసి స్టేట్మెంట్. కిరణజన్య సంయోగం జరిగేటప్పుడు పత్రహరితము కలిగిన పత్రాలలోని కణాలు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేయడానికి CO2 మరియు నీరు ఉపయోగించుకుంటాయి. క్లియర్. అదే చెప్పాం సార్ మనం. ఈ ప్రక్రియకి ఏం కావాలి? CO2 కావాలి, నీరు కావాలి అని చెప్తాం. సన్లైట్ కావాలి, పత్రహరితం కావాలి. ఈ 4 కారకాలు ఉపయోగించుకొని ఏం తయారు చేయబడుతుంది? పిండి పదార్థం అంటే గ్లూకోజ్ తయారు చేయబడుతుంది. రైట్. స్టార్చ్ అంటే మొదటగా గ్లూకోజ్ తయారు చేయబడి తర్వాత అది స్టార్చ్గా మారుతుంది అన్నమాట. అవసరమైన మేరకు గ్లూకోజ్ వాడుకుని మిగతా గ్లూకోజ్ని పిండి పదార్థంగా నిల్వ చేసుకుంటుంది. అవసరమైనప్పుడు ఆ పిండి పదార్థం మళ్ళీ వాడుకుంటాయి మొక్కలు. సరే, కిరణజన్య సంయోగక్రియని వ్యక్తపరచడానికి ఒక సమీకరణం ఉంటుందండి. గాలిలో ఉన్న CO2 తీసుకుంటాం, నేలలో ఉన్న H2O తీసుకుంటాం, సూర్యకాంతి తీసుకుంటాం, మొక్కల్లో పత్రహరిత తీసుకుంటాం. ఈ 4ని ఉపయోగించుకొని గ్లూకోజ్ తయారు చేయబడుతుంది, O2 విడుదల చేయబడుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ 6CO2 12H2O గివ్స్ రైస్ టు సన్లైట్ అండి. ఇక్కడ సన్లైట్ సూర్యకాంతి చెప్పాలి. క్లోరోఫిల్ అంటే పత్రహరితము అని చెప్తారండి. పత్రహరితము. సూర్యకాంతి అంటాం సార్. సూర్యకాంతి. లైట్ అంటే మరి ఆర్టిఫిషియల్ లైట్ కాదు, ఇక్కడ సన్లైట్. అలాగే క్లోరోఫిల్ అంటే పత్రహరితము. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు సార్. కొద్దిమంది ఎలా అంటే పత్రహరితము వేరు, హరిత రేణువు వేరు. ఇంగ్లీష్లో క్లోరోప్లాస్ట్ వేరు, క్లోరోఫిల్ వేరు. క్లోరోప్లాస్ట్ అంటే ఒక పార్ట్, అది పత్రంలో ఒక కణాంగం పేరు హరిత రేణువు. అందులో ఉండే రంగులే పత్రహరితము అంటారు. క్లోరోప్లాస్ట్ అంటే హరిత రేణువు, అందులో ఉండే రంగే పత్రహరితం అంటాం. క్లోరోప్లాస్ట్ ఈజ్ ఎ పార్ట్ విచ్ కంటైన్స్ క్లోరోఫిల్ ఈజ్ ఎ పిగ్మెంట్. సో చూడండి, ఇందులో CO2 తీసుకోవచ్చు, కార్బన్ డైఆక్సైడ్ నీరు, ఇదిగోండి CO2 వాటర్. అలాగే సూర్యకాంతి పత్రహరితం. చివరికి ఏం ఏర్పడింది? గ్లూకోజ్ ఫామ్ అయింది. ఇది ఒక కార్బోహైడ్రేట్ కదా. నెక్స్ట్ ఆక్సిజన్, ఇది రిలీజ్ అవుతుంది. CO2 తీసుకోబడుతుంది, O2 రిలీజ్ చేయబడుతుంది. క్లియర్. ఇది ముఖ్యంగా చెప్పుకునే పాయింట్ అండి. అయితే కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే వాయువు ఏంటి అంటే ఆక్సిజన్ అని చెప్పాం సార్. అయితే కొన్ని హైయర్ క్లాస్ ఎలా వస్తుందంటే ఈ కిరణజన్య సంయోగక్రియ విడుదలయ్యే ఆక్సిజన్ వాయువు దేని నుంచి విడుదలవుతుంది? లేకపోతే
కిరణజన్య సంయోక్రియలు విడుదలయ్యేటువంటి ఆక్సిజన్ వాయువు CO2లో ఉన్న ఆక్సిజన్, H2Oలో ఆక్సిజన్ అది క్వశ్చన్ వచ్చిందండి. అంటే అక్కడ విడుదలవుతున్న ఆక్సిజన్ అనేటువంటిది CO2లో కాదండి, H2 అంటే సి. ఒకసారి ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఈ విడుదలవుతున్న ఆక్సిజన్ ఉంది కదా, ఈ బిట్టు లాస్ట్ టైం చాలాసార్లు వచ్చింది సార్. అది ఈ విడుదలవుతున్నటువంటి ఆక్సిజన్ అనేటువంటిది దేని నుంచి వచ్చింది అంటే H2O అని చెప్తారండి. ఇందులో ఉన్న ఆక్సిజనే బయటకు వెళ్తుంది, CO2లో కాదు అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి సార్, CO2లో ఆక్సిజన్ కాదు, H2Oలో ఆక్సిజన్ బయటకు వెళ్తుంది. అంటే కాంతి సమక్షంలో ఈ నీటి అణు విచ్ఛిన్నం చేయబడి అందులో ఉన్న ఆక్సిజన్ బయటకు వెళ్తుంది. క్లియర్, అది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్స్ అండి. మరి పత్రాల్లో పిండి పదార్థం తయారైంది అంటే కిరణజన్య సంయుక జరిగింది అని చెప్పొచ్చు మనం కదా. ఈ పిండి పదార్థం అనేది ఒక కార్బోహైడ్రేటే కదా, మీకు చెప్పాము కార్బోహైడ్రేట్ అంటేనే పిండి పదార్థం. క్లియర్ అని చెప్పొచ్చు. పత్రాలతో పాటు మొక్కలలో ఇతర ఆకుపచ్చని భాగాలలో కూడా కిరణజన్య సంయుక్త జరుగుతుంది. అంటే కేవలం కొన్ని సందర్భాలలో లేత కాండాలు కూడా కిరణజన్య సంయుక్త పెర్ఫామ్ చేస్తాయి. లేత వేళ్ళు కూడా కొన్ని సందర్భాలు, కొన్ని మొక్కలలో వేళ్ళు కూడా పెర్ఫామ్ చేస్తాయి. అంటే కేవలం పత్రాలే కాదు, కాండాలు కూడా, కొన్ని మొక్కల వేళ్ళు కూడా ఆ కిరణజన్య సమక్రియని నిర్వహిస్తాయి. క్లియర్, ఇందాక చెప్పాము ఇందాక ఆకుపచ్చని కాండాలు కూడా, ఆకుపచ్చని వేళ్ళు కూడా కిరణజన్య సమక్రియ నిర్వహిస్తాయని చెప్పాం కదా. ఎందుకంటే ఎడారి మొక్కలు వినే ఉంటారు మీరు. ఎడారిలోకి వెళితే మనకి బ్రహ్మజముడు, నాగజముడు, కాక్టస్ అనే మొక్కలు ఉంటాయండి. చూసారా, కలేజా మూవీలో కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా, మహేష్ బాబు మూవీలో. ఆ నాగజముడు, బ్రహ్మజముడు మొక్కలు చూసారా, ఆ మొక్కల్లో చూసారా ఇవి కూడా కాక్టస్ అంటామండి. జనరల్గా కాక్టస్ అని పిలుస్తారు. కాక్టస్ ఇదిగోండి, ఇవి ఉన్నది కాక్టస్ ఫ్యామిలీ. దీనిని నాగజముడు, బ్రహ్మజముడు అని మన వ్యవహారిక భాషలో పిలుస్తూ ఉంటారండి. నాగజముడు, బ్రహ్మజముడు అంటే ఇవి తెలుగు పదాలు. కొన్ని సందర్భాల్లో ఈ పదాలకు పూర్తిగా వాడడం మానేశారు. ఇప్పుడు ఓపన్షియా అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఓపన్షియా చూసారా, ఇవి కాండాలే. బట్ ఎడారిలో పత్రాలు ఉంటే బాష్పోత్సేకం జరిగి నీరు ఆవిరి రూపంలో బయటకు కోల్పోతారు. ఎందుకంటే ఎడారిలో నీరు దొరకడమే అరుదు, ఎక్కడో ఓఎస్ఎస్లో ఉంటుంది. అలాంటి ఎడారిలో ఉన్న నీరు ఈ పత్రాల ద్వారా బయటకు వెళ్ళిపోతే ఆ మొక్కకి కష్టం అవుతుంది, నష్టం అవుతుంది. అందుకని బాష్పోత్సేక నివారించడం కొరకు ఏం జరుగుతుందంటే పత్రాలు పూర్తిగా ముళ్ళుగా మారిపోతాయి. ముళ్ళు అనకూడదు, కంటకాలని చెప్తారు ఎడారి మొక్కల్లో. ఎడారి మొక్కల్లో పత్రాల కంటకాలుగా మారి బాష్పోత్సేక నివారిస్తుంది. అలాగే ఆ కంటకం రక్షణకు ఉపయోగపడుతుంది. మరి పత్రం లేకపోతే ఫుడ్ ఎవరు తయారు చేస్తారు? అలాంటి ఎడారి మొక్కల్లో కాండాలు పత్రాలుగా మారతాయి. కాండాలు పత్రాలుగా మారతాయి కాబట్టి వీటిని పత్రాభ కాండాలు అని పిలుస్తారు. అంటే కొన్ని మొక్కలలో పత్రాలే కాదు, కాండాలు, వేర్లు కూడా కిరణజన్య సంయుక్తని పెర్ఫామ్ చేస్తాయి. క్లియర్, ఇది ఇంపార్టెంట్, నోట్ దిస్ పాయింట్. ఇదిగోండి, ఎడారి మొక్కల బాష్పోత్సేకం జరిగే నష్టాన్ని నివారించడం కోసం ముళ్ళ వంటి ఆకులు కలిగి ఉంటాయి. అదే ముళ్ళ వంటివి, ముళ్ళు కాదు బట్టి కంటకాలు పిలుస్తూ ఉంటారు వాటిని. ఇలాంటి మొక్కలని కిరణజన్య సమక్రియని నిర్వహించే ఆకుపచ్చని కాండాలను కలిగి ఉంటాయి. క్లియర్, అదొక ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. శైవలాలు ఇవి కూడా మొక్కలేశారు. చూడండి, మన ఊళ్ళలో చెరువులు ఉంటాయి, సముద్రాల్లో పైన తేలియాడే పచ్చని తెట్టు ఉంటుందండి. ఇది పత్రము, ఇది కాండము, ఇది వేరు అని చెప్పలేము. కానీ బట్ మొక్కే అది మొక్క దేహమే. అంటే సాధారణంగా మొక్క అంటే మనకు గుర్తొస్తుంది, దానికి వేరు ఉంటుంది, పత్రం ఉంటుంది, కాండం ఉంటుంది అనే ఖచ్చితంగా భావన కలిగి ఉంటాం మనం. కానీ సముద్రాలలో, చెరువుల్లో, సరస్సుల్లో తేలియాడే పచ్చని తెట్టు తీసుకున్నట్లయితే అది మొక్కగా పరిగణిస్తాం. బట్ అందులో ఇది వేరు, ఇది కాండము, ఇది పత్రము కలిగి ఉండవు. బట్ అది మొక్కలే, ఎందుకంటే అవి కూడా కిరణజన్య సంయుక్త నిర్వహిస్తాయి. అందుకే వాటిని శైవలాలు, ఆల్గే అంటారు వాటిని. అంటే నాచు లాంటి మొక్కలని ఆల్గే అంటారు. ఆ పచ్చని తెట్టు వంటి మొక్కలను ఆల్గే లేదా శైవలాలు అంటాం. ఈ శైవలాలు కూడా చూడండి, ఇక్కడ శైవలాలు అనబడే జీవుల పెరుగుదల వల్ల నీటి నిలవున్న వనరుల్లో జిగటగా ఉన్న ఆకుపచ్చని ప్రాంతాలు ఏర్పడతాయి. చూడండి, ఈ శైవలాలు ఆకుపచ్చని రంగును కలిగి ఉండే పత్రహరితను కలిగి ఉండడం వల్ల ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. శైవలాలు కూడా కిరణజన్య సమీకృత తమ ఆహారం తయారు చేసుకుంటాయి. వాస్తవానికి ప్రపంచంలో మొక్కలు ఎన్నైతే ఉంటే దానికంటే ఎక్కువగా కూడా శైవలాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే శైవలాలు కూడా మొక్కల విభాగమే. ఇవి కూడా కిరణజన్య సమీకరణ పెర్ఫామ్ చేస్తాయి. ఇందులో కూడా పత్రహరితం ఉంటుంది అనే పాయింట్ని ఇక్కడ మనం స్లైడ్ రూపంలో చెప్పడం జరిగిందండి. క్లియర్.